ఓకేయా? సో, దాని చదువు కన్నా ముందు నేనొక వీడియో చూపించాలి మీకు. అంటే వీడియో కాదు, పిక్చర్ చూపిస్తాను. ఒకే నిమిషం. ఇక్కడ చూస్తున్నారా మీరు? ఇక్కడ ఏం రాసిందని ఎవరైనా చెప్తారా? ఏముంది అని ఏమైనా మీకు అర్థమవుతుందా ఇక్కడ? నాలెడ్జ్ ఈజ్ ద పవర్. The more you learn, the better you will be able to make a decisions about the directions of your life. అంటే చదువుకుంటే మీకు అర్థమవుతుంది H2O ఏంటి, వాటర్ ఏంటి, ఇది కిలోమీటర్స్ ఏంటి, మీటర్స్ ఏంటి అని. సో అందుకనే చదువు చాలా ఇంపార్టెంట్. ఎంత నేర్చుకుంటారో అంత మంచిది ఉంటుంది. సో అందుకనే మనము ఇక్కడ వాటర్ అంటే వాడికి తెలీదు అసలు వాటర్ అంటే తెలుస్తుంది, కానీ H2O అంటే వాటర్ అని వాడికి తెలీదు. అందుకనే వాడు ఇంత ఇబ్బంది పడుతున్నాడు. అవును కదా? సో ఇప్పుడు ఏమంటే మీరు కూడా మంచిగా చదవాలి. మంచిగా చదివితే మీకు ఇంకా నెక్స్ట్ ఆపర్చునిటీస్ మంచిగా వస్తాయి. అలా అంటే ఇది ఒక మోటివేషన్ ఇమేజ్ అనుకున్నాం మనం. ఓకే, సో దీని నుంచి మనము క్లాస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో నేను ఇప్పుడు తీసుకున్న టాపిక్ వచ్చి సర్కిల్. సర్కిల్లో ఇంకా ఇంపార్టెంట్గా మనము 2 కాన్సెప్ట్ను కవర్ చేస్తున్నాము. ఏమంటే పొజిషన్ ఆఫ్ అ పాయింట్ ఇన్ ద లైన్ ఆఫ్ అ సర్కిల్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ ద టాంజెంట్, అండ్ అలాగే పొజిషన్ ఆఫ్ అ స్ట్రైట్ లైన్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ అ సర్కిల్ అని. సో ఓకే, సో దానికన్నా ముందు కొద్ది మనకి అక్కడి నుంచి రీక్యాప్ చేయాలి కదా. సో రీక్యాప్ ఉంటుంది కదా అన్ని చాప్టర్స్కి, అలాగే మనము రీక్యాప్ చేసుకుందాము. సర్కిల్ అంటే ఏంటి అని. అవునా? తెలుసా మీకేమైనా సర్కిల్ అంటే ఏంటని? అందరూ చదివారు కదా సర్కిల్, చాలా బాగా చదివారు అనుకుంటా. స్టార్టింగ్ నుంచే చదివారు అంటే ఒక ఏజ్ అంటే ఒక 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్లో అప్పుడే మీకు షేప్స్ వస్తాయి కదా, దాంట్లో సర్కిల్ మెయిన్గా ఉంటుంది. సర్కిల్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసి చెప్పండి, లేకపోయినా చాట్ బాక్స్లో పెట్టండి. చెప్తారా ఎవరైనా? ఓకే, నేనే చెప్తా. సో ఇక్కడ సర్కిల్ అంటే సర్కిల్ ఈజ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ అ ప్లేన్ సచ్ దాట్ దే ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. అంటే మనకి ఇలాంటి సెట్ ఆఫ్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. అది ఒక పాయింట్ కలిపి ఇంకా మనది సర్కిల్ అవుతుంది. దీనికన్నా ఇంకొక కండిషన్ ఉంది. ఏంటి అది కండిషన్? ఇట్ షుడ్ బి ఈక్వలెస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఇట్ నుంచి ఇటు ఫిక్స్డ్ పాయింట్ ఉండాలి డిస్టెన్సు. ఓకేయా? సో దాని గురించి నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. ఇటు చూడండి. కనిపిస్తుందా మీకు? ఓకేయా? సో ఇదిగోండి, నేను ఇలా ఒక పాయింట్ తీసుకుని ఇలా సర్కిల్ డ్రా చేస్తే మీకు పాయింట్ కలిపియే కదా మీకు సర్కిల్ వచ్చింది. అవును కదా? ఇది చూడండి, ఒక పాయింట్ కలిపి అది సర్కిల్ అయింది. ఇంకా డిస్టెన్స్ ఏముంటుంది? ఫిక్స్డ్ ఉంటుంది ఓ నుంచి. ఓకేయా? తెలిసిపోయిందా ఇప్పుడు ఏంటని, ఎలా అని? ఓకే, సో నెక్స్ట్ వెళ్దాము మన ఇంపార్టెంట్ చాప్టర్కి. సో దీంట్లో ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్స్ ఆర్ యూ క్యాన్ సే స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ ది సర్కిల్. ఏముంటుంది స్టాండర్డ్ ఫామ్ తెలుసా మీకు? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ చదివారు కదా, ఎవరైనా చెప్తారా సర్కిల్ ది స్టాండర్డ్ ఫామ్ ఏముంటుంది అని? ఇఫ్ సెంటర్ ఈజ్ 0 0, సెంటర్ మీకు 0 0 ఉంటే ఎలా వస్తుంది ఈక్వేషన్ను? రేడియస్ ఆర్ అనుకుందాము. రేడియస్ ఆర్ అనుకుంటే దీంట్లో మీకు ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే దట్ ఈస్ x² + y² = r².
ఓకేయా. సో ఇలాగే మీకు ఇంకొక స్టాండర్డ్ ఫామ్ వస్తుంది అక్కడ. ఇఫ్ సెంటర్ ఈజ్ హ్యావింగ్ అ పాయింట్ హెచ్ కామా కే, అంటే మీకు సెంటర్ పాయింట్స్ హెచ్ కామా కే ఉంది, ఇంకా రేడియస్ ఆర్ ఉంటే ఈక్వేషన్ ఎలా ఉంటుంది? చదివారు కదా, మీరందరూ చదివారు కదా. సో ఏముంటుంది ఈక్వేషన్ చెప్తారా ఎవరైనా? అన్మ్యూట్ చేసి చెప్పండి ఎవరైనా, లేకపోతే చాట్ బాక్స్లో పెట్టండి ఏమొస్తుంది అని. స్టాండర్డ్ ఫామ్ ఏముంటుంది సర్కిల్ది? ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ దట్ ఈస్, నేనే చెప్తా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని ఉంటుంది. ఆల్రెడీ చదివారు కదా ఇది మీరు, ఓకేయా. దీనిపైన ఎగ్జాంపుల్స్ కూడా చేసేసారు కదా. సో ఇలాగే ఇంకొక జనరల్ ఫామ్ అని వస్తుంది, అంటే అది డిగ్రీ సెకండ్లో ఉంటుంది. మనము అది ఎస్ అంటే రీప్రజెంట్ చేస్తాము. ఎస్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూసుకుందాము. ఏముంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఇది ఈక్వేషన్ ఇలా? సెంటరు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ ఉండి రేడియస్ ఎలా ఉంటుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఉన్నప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఉంటుంది. ఓకేయా. సో ఈ చాప్టర్లో మనము ఇది ఎక్కువ వాడతాం మనం, అవును కదా. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ ద circle equation. But when the center is minus g and minus f and the radius is r square plus f square minus c ఉండాలి అండర్ రూట్లో, అవును కదా. సో ఇది మనకి కొద్ది బేసిక్ అయింది, ఓకేయా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ డెఫినిషన్కి వెళ్దాము. సీకెంట్ చదివారా? సీకెంట్ అని ఎప్పుడైనా తెలుసా? సీకెంట్ అని ఏమని? ఓకే. సో నార్మల్గా నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుంటున్నాను, దీనిపైన ఒక కంటిన్యూస్ లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇది సెంటర్ ఉంటుంది అనుకోండి. సో ఇది నేను రిప్రజెంట్ చేస్తా ఏ అండ్ బి లైన్ అని. సో ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ ద 2 distinct points on the circle. Then the line AB, ఈ ఏబి జాయిన్ చేసాక ఇదేం వస్తుంది కదా లైను, దీన్ని మనం ఏమంటాము? సీకెంట్ అంటాము, ఓకేయా. సో అగైన్ అంటే ఇక్కడ ఈ లైను ఈ సర్కిల్ని సెపరేట్ చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక వేరే సెపరేటు, ఇది ఒక వేరే సెపరేటు. సో అలా కనిపిస్తుంది ఇక్కడ. అలాంటిది మనకి ఏమంటాం? దీనికి సీకెంట్ అంటాము, ఓకే. దీనిపైనే ఇంకొక నేను సర్కిల్ తీసుకుంటున్నా, ఇది లోపల ఉంది కదా ఇక్కడ చూడండి. సో ఇది పాస్ అవ్వలేదు లైను, ఇది బయట వచ్చింది లైను, ఈ సర్కిల్ నుంచి ఇది లైను బయటకు వచ్చింది, కానీ ఈ లైను లోపలకే ఉంది. దీన్ని మనం ఏమంటాము? కార్డ్ అంటాము. ఎలా రిప్రజెంటేషన్ చేస్తాం మనము? ఏబి అని ఇలా రాస్తాము, ఓకే. సో ఇది అయింది మనది కార్డ్, ఓకేయా. సో నెక్స్ట్ ఇంకా నేనేం చెప్తానంటే ఒక సర్కిల్ తీసుకుంటా, దీంట్లో నేను డయామీటర్ తీసుకుంటా, ఓకేయా. సో ఇది మీది సెంటర్. సో ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకుని పి ఆఫ్ ఎక్స్ కామా వై అనుకుంటా. ఇది ఏ పాయింట్ ఏమంటాను? x1 కామా y1 అని అనుకుంటా. ఇది బి ఆఫ్ x2 కామా y2 అని అనుకుంటా, ఓకేయా. సో దీంట్లో అంటే డయామీటర్ ఎప్పుడైనా తీసుకుంటే సర్కిల్లో ఇక్కడ యాంగిల్ ఎప్పుడైనా మీకు 90 డిగ్రీ వస్తుంది, ఓకేయా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మాకు ఒక ఎక్స్ప్రెషన్ దొరుకుతుంది. ఏమంటారంటే దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే దాట్ విల్ బి ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంటుంది. ఎప్పుడు సర్కిల్లో డయామీటరు ఇంకా అక్కడ పాయింట్ తీసుకుని
జాయిన్ చేసుకుంటే అప్పుడు మనకి ఇది ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఇదంతా మీది బేసిక్ అయిపోయింది. సో ఇక్కడ మనము మెయిన్ పాయింట్కి వచ్చేద్దామా? అంటే మనం ఏం చదువుతున్నాము ఇప్పుడు? పొజిషన్ ఆఫ్ అ పాయింట్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ అ సర్కిల్. ఓకేయా? సో ఇక్కడ నేను ఒక టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ అ సర్కిల్ అంటే మనము ఇప్పుడు క్వశ్చన్ చూసాం కదా, అంటే హెడింగ్ చూసాం కదా, పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఎ సర్కిల్. ఓకే, సో నేను ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటా. ఎలా అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి అని. సో ఇది మనది ఎక్స్ప్రెషన్. నేను అప్పుడే చెప్పానా మీకు ఇది దేని ఎక్స్ప్రెషన్ అని? సర్కిల్ ఎక్స్ప్రెషన్. when the center is minus g minus f and the radius is r is equal to square root of g square plus f square minus c ఉంటుంది. ఓకే, కొద్ది నేను ఈ ఎక్స్ప్రెషన్ మోడిఫికేషన్ చేస్తా. ఎలా చేస్తానంటే ఈ ఎక్స్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ ఐ అని రాస్తాను. అలాగే వై స్క్వేర్ని వై ఇంటూ వై ఐ అని, ఇంకా 2gxని g into bracket x plus xi అని రాస్తాను. సిమిలర్ f into the bracket y plus yi ప్లస్ ఇక్కడ ఒక కాన్స్టెంట్ c ఉంటుంది. ఓకే, సో దీని ఎక్స్ప్రెషన్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే దాన్ని SI అంటారు. ఓకేయా? సో అలాగే S1 రాద్దామా? ఇప్పుడు మనకి ఇది ఎస్ వచ్చింది, దాని నుంచి మనము SI రాసేసాము, అవునా? సో అలాగే S1 అని రాస్తే ఎలా వస్తుంది చెప్తారా ఎవరైనా? ఇక్కడ ఎవరైనా చెప్తారా S1 ఏముంటుంది అని? చాట్ బాక్స్లో పెడతారా? ఓకే, నేను రాస్తున్నా చూడండి. దట్ ఈస్ x ఇంటూ x1 ప్లస్ y ఇంటూ y1 ప్లస్ g ఇంటూ ద బ్రాకెట్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c అని ఉంటుంది. ఓకే, సిమిలర్గా మీరు S2 అని రాస్తే అది ఎలా ఉంటుంది? x ఇంటూ x2 ప్లస్ y ఇంటూ y2 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y2 అని ఇంకా కాన్స్టెంట్ సి ఉంటుంది. ఓకేయా? సో ఇది నేను రెండు కలిపి రాస్తే ఎలా ఉంటుంది అంటే నేను S12 అని రాస్తే ఏమొస్తుంది చెప్తారా ఎవరైనా? అన్మ్యూట్ చేసేసి చెప్తారా? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్తారా? లేకపోతే చాట్ బాక్స్లో పెడతారా ఎలా రాయిదామని? ఓకే, నేనే చెప్తున్నా చూడండి. సో ఇక్కడ ఎలా వస్తుందంటే ఇది x1 ఇది x2 ఇంకా ప్లస్ y1 ప్లస్ y2 ప్లస్ g ఇంటూ ద బ్రాకెట్ x1 ప్లస్ x2 ఇంకా ప్లస్ f ఇంటూ ద బ్రాకెట్ y1 ప్లస్ y2 ఇంకా ఒక కాన్స్టెంట్ ఉంటుంది. సో దీనిది ఎక్స్ప్రెషన్ మనము నెక్స్ట్ థెరమ్స్లో వాడతాం మనము. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఎక్స్ప్రెషన్ వస్తే దాన్ని మనము ఎలా రీప్లేస్ చేయాలి? S1 ఇన్ జనరల్గా I అండ్ J అని వాడతారు. సో ఇక్కడ 1 and 2 అని వచ్చింది కదా మీకు, SI అండ్ J అని చెప్తారు. అంటే ఇక్కడ 1 ఎక్కడ వచ్చిందో అది I అని, ఇక్కడ 2 వచ్చింది కదా అక్కడ J అని రీప్లేస్ చేసుకుని జనరల్గా చెప్తారు. ఓకేయా? అర్థమైందా ఇప్పుడు? ఓకేయా? సో ఏమైనా డౌట్స్ ఉందా దీంట్లో? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ నేను చెప్పబోతున్నాను. ఏమంటే పొజిషన్ ఆఫ్ అ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఓకేయా? నేను ఇక్కడ ఒక యాక్సిస్ తీసుకుంటున్నా, ఇది మీది x యాక్సిస్ y యాక్సిస్. పాయింట్ తీసుకుంటున్నాను, దీని లోపల ఒక పాయింట్ పెట్టుకుంటున్నా. ది పాయింట్ని ఇదేమి ఇక్కడ పాయింట్ వచ్చేసింది కదా మీకు, ఇది ఏమంటారు? ఇంటీరియర్ పాయింట్ అంటాం మనం. అంటే సర్కిల్ లోపల
ఉందన్నమాట. అందుకనే దీనికి ఇంటీరియర్ పాయింట్ అంట. అలాగే ఇంకొకటి తీసుకుంటా. సేమ్ మళ్ళీ నేను ఎక్స్ వై అని ఎక్సెస్ తీసుకుంటున్నా. సో ఒక పాయింట్ కనిపిస్తుందా మీకు? నేను సెంటర్ అంటే సర్కిల్ పైన తీసుకుంటున్నా, సర్కంఫరెన్స్లో, బౌండరీలో, లేకపోయినా ఆన్ ద సర్కిల్ అనొచ్చు. ఓకే, సో ఇలా వస్తుంది. అంటే 3 పార్ట్స్గా ఇది ప్లేన్ డివైడ్ చేసింది. ఒకటి పాయింట్ లోపల ఉన్నచ్చు, దానికి మనము ఇంటీరియర్ అంటాము. లేకపోతే ఆన్ ద సర్కంఫరెన్స్ ఉంటే, సో అది మనం ఏం చెప్తాము? సర్కంఫరెన్స్ విచ్ ఈజ్ సర్క్యులర్ కర్వ్ అంటాం మనం దాన్ని. ఓకే, సో ఇంకొకటి ఉంది అలాగే. సో ఎలా అంటే that is x and this is y. సో ఇక్కడ నేను సర్కిల్ తీసుకుంటున్నా. ఇంకా మళ్ళీ ఇక్కడ పాయింట్స్ వస్తాయి, ఎక్కడైనా రావచ్చు. ఇక్కడే అని పర్టికులర్గా చెప్పట్లేదు, సర్కిల్ నుంచి బయటకు ఉంటాయి, ఏదైతే పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో అలాంటి పాయింట్ సర్కిల్ నుంచి బయటకు ఉంటే దాన్ని మనం ఏమంటాము? ఎక్స్టీరియర్ పాయింట్ ఆఫ్ అ సర్కిల్. అంటే ఎక్స్టీరియర్గా పాయింట్ ఉన్నమాట, అందుకనే అది ఎక్స్టీరియర్ అని పిలుస్తాం మనం. ఓకే, సో దీనిపైన మీకు ఒక థేరం ఉంది. ఇప్పుడు ఏంటంటే థేరము షార్ట్కట్గా అది థేరం చూద్దాం మనము. షార్ట్కట్గా రాస్తున్నాను నేను థేరం అని. ఓకే, సో let S be a circle in the plane and P of x1 y1 be any point on the plane. ఓకే, సో అంటే మీకు ఇక్కడ యాక్సిస్ ఇచ్చారు, ఎక్స్ అండ్ వై అని, సర్కిల్ ఉంది. ఓకే, సో ఒక పాయింట్ ఉందంట, P of x1, y1. ఎటు ఉందో మాకు తెలీదు ఇంకా. ఓకే, సో మనము 3 కేసెస్ చూసాం ఇప్పుడు. దాంట్లో 3 కేసెస్లో ఏదో ఒక కేస్ తీసుకుని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ 3 పార్ట్స్ అంటే P lies on the circle, అంటే P lies in the interior of the circle. అంటే ఈ సర్కిల్ లోపల ఉన్నచ్చు, అప్పుడు ఏమొస్తుంది మీ ఎక్స్ప్రెషను, అలాగే ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమొస్తుంది. ఇంకా నెక్స్ట్ సపోజ్ P లైజ్ ఆన్ ద సర్కిల్, అంటే ఈ సర్కంఫరెన్స్ పైన ఏమైనా ఒక పాయింట్ దొరికితే అప్పుడు ఏమొస్తుంది. అలాగే ఎక్స్టీరియర్ పాయింట్ అంటే ఈ సర్కిల్ నుంచి బయటికి పాయింట్ వస్తే ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్, ఇంకా ఏముంటుంది దాంట్లో థీరంలో ఏమవుతుంది అని మనము చూస్తాం. ఓకే, సో నేను ఫస్ట్ ఇంటీరియర్ అని తీసుకుంటా. ఓకే, సో ఇంటీరియర్ అని తీసుకుంటాను. ఇంటీరియర్ పాయింట్ తీసుకున్నాను, అది ఇక్కడ తీసుకుంటున్నా. కనిపిస్తుందా మీకు? పెద్దగా రాస్తాను. ఓకే ఓకే, సో ఇక్కడ సి అని తీసుకున్నాను, ఇక్కడ పి. ఓకే, సో సెంటర్ ఏముంటుంది ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఓకే, సో పాయింట్ పి పాయింట్స్ ఇచ్చారు, ఏమిచ్చారు? x1, y1. ఓకే, నేను ఈ 2 పాయింట్ను ఇప్పుడు జాయిన్ చేస్తా. ఓకే, సో ఇంటీరియర్ గురించి ఫస్ట్ పాయింట్ ఇంటీరియర్, దాని గురించి మాట్లాడుతున్నాం మనం, ఎందుకంటే పి లోపల ఉంది, సర్కిల్ లోపల ఉంది. ఓకేయా, సో ఇక్కడ రేడియస్ ఈ సిపి డిస్టెన్స్ చూస్తున్నారు కదా, ఈ సిపి రేడియస్ ఎట్లా ఉంటుంది మీది? రేడియస్ ఇలా ఉంటుందా? అవునా? ఓకే, సో నేను అడుగుతున్నాను మీకు, ఇది సిపి పెద్దది ఉంటుందా, ఇంకా రేడియస్ పెద్దది ఉంటుందా? చెప్తారా ఎవరైనా? అన్మ్యూట్ చేసేసి ఆన్సర్ చేస్తారా? రేడియస్ పెద్దది ఉంటుందా, కానీ ఈ సిపి అనే లైన్ పెద్దది ఉంటుందా? ఓకే, సో నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఈ కేసులో పర్టికులర్ ఇంటీరియర్లో సిపి ఈజ్ లెస్ దాన్ రేడియస్. అంటే మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ డిస్టెన్స్, రేడియస్ అంటే దీని దాకా ఉంటుంది, కానీ ఇది పెద్దది, చిన్నది ఉంది. ఓకే, ఎస్, ఎవరో ఆన్సర్ ఇచ్చారు, ఏపీఎంసి. ఓకే, వెరీ గుడ్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా మేడం. ఎస్, రేడియస్ ఆఫ్ అ సర్కిల్ ఫార్ములా రిపీట్ చేయాలా మీకు? ఓకే, సో దట్ ఈజ్ రేడియస్ ఆఫ్ అ సర్కిల్. అంటే మీకు పాయింట్స్ గురించి చూడాలి కదా. ఫస్ట్ పాయింట్స్ ఏమి ఇచ్చారని, సెంటరు -G - F ఉంటే
రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఉంటే అప్పుడు మీకు సర్కిల్ది ఈక్వేషన్ ఏముంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి అని ఉంటుందమ్మా. ఓకేయా? ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఓకే, సిపి ఈజ్ లెస్ దెన్ ఆర్ అని చూసాం. నేనేం చేసుకుంటా, రెండు దగ్గర ఇంకా స్క్వేర్ చేసుకుంటా. ఓకే, సిపి స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సారీ నాట్ ఈక్వల్ టు, ఓన్లీ లెస్ దెన్ ఆర్ స్క్వేర్ అని. ఓకే, సో యూజింగ్ ద ఫార్ములా వీ కెన్ రైట్ దిస్ వన్. సిపిది మనము డిస్టెన్స్ ఫార్ములా నుంచి ఎలా చెప్తారు, వీడి x1 ప్లస్ జీ హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ ఏమొస్తుంది జీ, ఇంకా మరి ఏముంటుంది నెక్స్ట్ పాయింట్ ఎఫ్ కదా, ఎఫ్ హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ లెస్ దాన్, ఇక్కడ ఆర్ అంటే ఆర్ మనకు తెలుసు కదా ఏముంటుంది, ఇప్పుడే చెప్పాను కదా మీకు ఏముంటుందని, స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. కానీ ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది, స్క్వేరు రూటు రెండు క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకని నేను ఏం రాస్తున్నాను ఇక్కడ, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అని అంతే రాస్తున్నాను. ఓకే, సో ఇంకా మనం ఇది సాల్వ్ చేసుకుంటే, నేను ఈ అన్ని ఈక్వేషన్ ఇక్కడ తీసుకుని ఇది ఏ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకుని రాస్తే ఏం వస్తుంది మీకు, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి అని వస్తుంది విచ్ ఈజ్ లెస్ దెన్ 0. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ అంటే నేను ఆల్రెడీ చెప్పానా మీకు ఎలా రాయాలని, అప్పుడే చూసాం కదా ఎలా రాయామని, ఎలా రాసాం మనము, ఇది ఎక్స్ప్రెషన్ని ఎలా అని చెప్పొచ్చు, ఎవరైనా చెప్తారా, అన్మ్యూట్ చేసేసి చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఓకే, నేనే చెప్తున్నా. సో అంటే దిస్ ఈజ్ S11 విచ్ ఈజ్ లెస్ దాన్ 0. ఇలా అంటే x1 ఇంటూ x1 అని ఉంటుందా, సో అందుకనే 211 ఎస్ ఆఫ్ ఐజే ఫామ్ చెప్పాను కదా ఇది మీకు. సో అలాగే S11 ఈజ్ లెస్ దాన్ 0. ఓకేయా? సో ఇది ఒక కేసు అయ్యింది. సో ఇంకా రెండు కేసు ఉన్నాయా మీ దగ్గర, 2 more cases were there. That is, one is on the circle and another one is outside the circle, that is exterior. Okay, yeah? So okay, so ఇప్పుడు మనం చూద్దాము, ఇది పాయింట్ సి అని తీసుకుంటున్నాము. ఓకే, సో ఆన్ ద సర్కిల్ నేను ఒక పాయింట్ తీసుకుంటాను, ఎక్కడైనా తీసుకోండి, ఇక్కడే తీసుకోవాలనేది ఏం లేదు. సో మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటుందో అక్కడ తీసుకోవాలి, కానీ సర్కిల్ పైన ఉండాలి. ఓకే, సో నేను రెండు జాయిన్ చేసేసుకున్నా. ఇప్పుడు చెప్తారా వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ వాట్ ఈస్ ద రేడియస్, చెప్తారా ఎవరైనా? ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసేసి చెప్తారా, లేకపోతే చాట్ బాక్స్లో పెట్టండి. ఏం రాస్తారండి ఇక్కడ? ఓకే, సో సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఇది రేడియస్సే కదా మీది, అవును కదా. సో అందుకనే దీన్ని మనము సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటాం. అగైన్ సేమ్ కేస్, ప్రీవియస్లో ఏం చేసామో అదే రిపీట్ చేస్తున్నా. వెరీ గుడ్ జీజేసి, వెరీ గుడ్. సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే, సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో ఇక్కడ అగైన్ మనం రాస్తున్నాము x1 ప్లస్ జీ హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ ఎఫ్ హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, మనకు ఆల్రెడీ తెలుసు కదా. అందుకనే ఎలా రాయదాం ఇది, స్క్వేర్ రూటు అండర్ రూటు, స్క్వేర్ అండ్ అండర్ రూటు క్యాన్సిల్ అయిపోయి ఎంత మిగులుతుంది, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. మళ్ళీ ఇది అన్నీ సాల్వ్ చేసుకుంటే మీకు ఎట్లా వస్తుందంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ తెలుసు కదా మీకు, అవును కదా, తెలుసా? సో ఇది మనం ఏమంటాము, S11 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేయా? తెలిసిపోయిందా ఇప్పుడు మీకు? ఇది ఆన్ ద సర్కిల్,
ఆన్ ద సర్కిల్ S11 ఏమవుతుంది 0 ఉంటుంది. ఓకేయా? కార్తిక్ సార్, వినిపిస్తుందా? చూడండి, సో ఫస్ట్ కేసులో చూసాం మనము ఏమని, ఇంటీరియర్ ఉంటే ఎలా ఉంటుందని. ఇది మనది ఆన్ ద సర్కిల్ ఉంటే మనది ఆన్సర్ వచ్చింది. సో అలాగే ఇంకొకటి పాయింట్ ఉంది కదా, సేమ్ ఇలాగే రాస్తాం మనము. ఎలా ఉంటుందంటే సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అని ఉంటుంది. అది మనం ఇంకా స్క్వేర్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఎలా వస్తుందంటే S11 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని వస్తుంది. ఇది మీది థేరము. ఓకేయా? సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మనము. ఏమంటే టాంజెంట్. ఓకేయా? సో డెఫినిషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎలా ఉంటుంది? డెఫినిషన్ ఆఫ్ ద టాంజెంట్ అంటే, నేను ఒక సర్కిల్ తీసుకుంటా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా, ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను. దిస్ ఈస్ P and Q. ఆన్ ద సర్కిల్ ఐఎమ్ టేకింగ్ అ వన్ లైన్, దట్ ఈస్ ద PQ. దీన్ని ఏమంటాం మనము? సెకండ్ అంటాము. ఓకేయా? ఓకే, సెకండ్ తెలిసింది మీకు. ఇలాగే నేను ఇంకొక డెఫినేషన్ చెప్తున్నాను మీకు. దట్ ఈజ్ సెంటర్ తీసుకున్నాను. ఇక్కడ సర్కిల్ పైన ఏదో ఒక పాయింట్కి మీ స్ట్రేట్ లైను టచ్ అయితే, ఏదైనా లైన్ అవ్వచ్చు, అది ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు, ఇక్కడే తీసుకోవాలని ఏం లేదు. ఓకే, సో ఇట్లా ఉంటుంది కదా, దీనికి మనం ఏమంటారు? ఎవరైనా చెప్తారా? దీన్ని మనం అంటాము టాంజెంట్ అట్ పాయింట్ పి. పర్టికులర్గా చెప్పాలి ఏ పాయింట్లో ఉంది అని. ఓకే, సో పర్టికులర్గా ఏ పాయింట్లో ఉంటుందో. సో ఇఫ్ ద లైన్ కట్స్ అ సర్కిల్ అట్ వన్ పాయింట్, దాన్ని మనం ఏమంటాము? దట్ ఈస్ టాంజెంట్. ఇది మీది మ్యామ్. యువర్ కాంట్. ఇప్పుడు వినిపిస్తుందా మీకు? ఓకే ఓకే, సో మనం ఇప్పుడు 2 డెఫినేషన్ చూసాం కదా, టాంజెంట్ అని, సెకండ్ అని. ఓకే, సో నెక్స్ట్ లెంత్ అని వస్తుంది. లెంత్ ఆఫ్ అ టాంజెంట్. లెంత్ ఆఫ్ అ టాంజెంట్ అంటే, మళ్ళీ ఒక సర్కిల్ తీసుకుంటున్నా, ఇక్కడ మనది సెంటర్ ఉంటుంది. సో దీనిపైన ఇక్కడ ఇది T అనుకుంటా, ఇది P అనుకుంటా. ఇఫ్ P is the exterior point to the circle S is equal to 0 and this PT tangent from P నుంచి ఇలా వస్తుంటే దానికి మనం ఏమంటాము? లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రామ్ P నుంచి వస్తుంది కదా, దానికనే మనము లెంత్ ఎంత అంటాము? ఇప్పుడు ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము? PT అని ఇలా రాస్తాం మనం. ఓకే, సో నెక్స్ట్ వస్తుంది పవర్ ఆఫ్ అ పాయింట్. నెక్స్ట్ వస్తుంది మీకు పవర్ ఆఫ్ అ పాయింట్. ఓకే, సో పవర్ ఆఫ్ అ పాయింట్ అంటే ఏంటి? సపోజ్ S is equal to 0 అని ఒక ఈక్వేషన్ తీసుకుంటే, సర్కిల్ విత్ ద సెంటర్ C, సెంటర్ ఏముంటుంది? C అని ఉంటుంది. ఇంకా రేడియస్ ఎంత ఉంటుందంటే R అని ఉంటుంది. సో దీనిపైన మన ఏమైనా పాయింట్ P ఆఫ్ x1 y1 అని తీసుకుంటే దాన్ని మనం ఎలా రాస్తాము? CP స్క్వేర్ మైనస్ R స్క్వేర్. సో దీన్ని ఏమంటాం మనము? దట్ ఈస్ కాల్డ్ as పవర్ ఆఫ్ అ పాయింట్. పవర్ ఆఫ్ అ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు S is equal to 0. ఈక్వేషన్ S is equal to 0 ఉంది. ఇంకా C సెంటర్ ఉంది, రేడియస్ R ఉంది,
దానిపైన మనము p ఆఫ్ x1, y1 అని తీసుకుంటున్నాము. సో ఇక్కడ పవర్ ఏముంటుంది అంటే cp² మైనస్ r² అని ఉంటుంది. దానికనే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇప్పుడు కూడా ఇక్కడ మీకు 3 పాసిబిలిటీస్ వస్తాయి. ఎలాంటి పాసిబిలిటీస్? ఒకటి సర్కిల్ లోపల ఉంటుంది ఇంటీరియర్, ఇంకొకటి సర్కిల్ ఆన్ ద సర్కిల్ ఉంటుంది, సర్కిల్ పైన ఆర్ లేకపోతే సర్కంఫరెన్స్ పైన ఉంటుంది, లేకపోతే ఇంకొక పాయింట్ ఎలా ఉంటుంది, బయటికి ఉంటుంది. అవును కదా. సో ఇక్కడ మీ దగ్గర అలాంటిది థెరమ్ ఉంది ఒకటి, ఇది సాల్వ్ చేయడానికి. తెలుసా మీకు థెరము ఏమో? ఓకే, నేను చెప్తున్నాను చూడండి. లెట్ s is equal to 0 be a circle and p of x1, y1 be any point in the plane if a line passing through p meets the circle at a and b, the power of p is equal to pa and pb. నేను ఇక ఒక సిమ్యులేషన్ చూపిస్తా మీకు. ఒక్క సెకండ్ ఆగండి. ఓకే, దాన్ని మీరు ఏమంటారంటే సెకండ్ థెరమ్ అని అంటారు. తెలుసు కదా మీకు. సో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. కనిపిస్తుందా? చూస్తున్నారా? ఇదిగోండి. సో ఇక్కడ ఇదిగోండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక సర్కిల్ తీసుకున్నాను, పాయింట్ ఎక్స్టీరియర్ తీసుకున్నాను, ఇంకా మళ్ళీ దానికి ఏం చేశాను, నేను ఏబి అండ్ సిడి అని నేమ్ పెట్టుకున్నాను. సో అది కార్డ్ అని నేమ్ పెడతా. ఇప్పుడైతే నేను కార్డ్ అని పిలుస్తా, ఎందుకంటే అది కంటిన్యూ ఇంకా అవ్వలా. ఇప్పుడు నేను సిడి అని ఇంకొకటి తీసుకుంటా. నెక్స్ట్ అది కంటిన్యూ అయ్యి ఇంకా పీతో జాయిన్ అవుతుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది. అవును కదా. సో నెక్స్ట్ అలాగే మనము ఇక్కడ యాంగిల్స్ తీసుకుని చూడండి, ఇక్కడ చూస్తున్నారా? ఇదిగోండి. సో ఇప్పుడు ఏముంటుందంటే ఇక్కడ ఇది ట్రయాంగిల్ వచ్చేసిందా మీకు? ఇలా కంటిన్యూస్ లైన్ జాయిన్ చేసుకున్నాము, ట్రయాంగిల్ పిబిసి. ఓకేయా? సో ఇంకొకటి ట్రయాంగిల్ దట్ ఈస్ పిడిఏ అని. ఓకేయా? సో రెండు ట్రయాంగిల్ వచ్చాయా మీకు? సో ఇక్కడ మీకు కనిపిస్తుందా? దట్ ఈస్ యాంగిల్ బి అండ్ యాంగిల్ డి సబ్టెండెడ్ అట్ ద సేమ్ ఆర్క్. బి ఇంకా మరి డి రెండు ఇంకా సబ్టెండ్ అయ్యాయి ఒకే ఆర్క్ పైన. అంటే యాంగిల్స్ కూడా సిమిలర్గా ఉంటాయా? అవును కదా, అవునా? సో అలాగే పి ఈజ్ ఏ కామన్ యాంగిల్. ఇక్కడ రెండుకు ఇంకా కామన్ యాంగిల్ ఏముంది? పి అని ఉంది. సో ఇలాగే మనము సైడ్స్, ద రేషియోస్ ఆఫ్ సిమిలర్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రేషియో ఆఫ్ సిమిలర్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎలా అంటే పిఏ డివైడెడ్ బై పిసి విచ్ ఇస్ ఈక్వల్ టు పిడి డివైడెడ్ బై పిబి. ఇది పి, ఇది బి. ఓకే, సో ఇలా రాస్తే ఇంకా మీకు థెరమ్ ఎలా వస్తుంది? పిఏ ఇంటూ పిబి ఇస్ ఈక్వల్ టు పిసి ఇంటూ పిడి అని వస్తుంది. సో ఈ థెరమ్ చదివారు కదా మీరు ఆల్రెడీ. సో ఇది థెరమ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకేయా? నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ మనము పాయింట్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు పాయింట్ తెలుసుకుందామా? నెక్స్ట్ స్ట్రేట్ లైన్ గురించి తెలుసుకుందాము. అంటే స్ట్రేట్ లైన్ సర్కిల్ లోపల ఉంటే, ఇది ఒక సర్కిల్, సో ఇది ఇలా వస్తుంది. సో పొజిషన్ ఆఫ్ అ స్ట్రేట్ లైన్ పాసిబిలిటీ, ఎలా పొజిషన్స్ ఉంటాయి అని చూస్తున్నాం మనం. ఓకే, సో నేను ఇక్కడ 3 పాసిబిలిటీ రాస్తున్నాను. ఇది సెంటర్ అనుకుంటా. సో ఇది ఎల్ అని రాస్తాను. ఇది మీది పాయింట్ 2, ఇది పాయింట్ 1 అని రాస్తాను. ఇది మీది సెంటరు. అలాగే ఇంకొకటి తీసుకుంటా. దిస్ ఈజ్ అనదర్ వన్ లైన్ పాయింట్ టచింగ్ అట్ ఓన్లీ 1 పాయింట్. సో అలాగే ఇంకొకటి తీసుకుంటున్నా.
ఓకేయా? ఓకేయా? సో 3 డయాగ్రామ్స్ కనిపిస్తుందా మీకు? ఓకేయా? సో ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి దీంట్లో మీకు 2 డిస్టింక్ట్ పాయింట్స్ కనిపిస్తున్నాయా? ఈ 2 పాయింట్స్ కనిపిస్తున్నాయా? సో నాకు చెప్తారా ఎవరైనా ఇది డెఫినిషన్ ఏంటని? దీని డెఫినిషన్ చెప్పాను కదా నేను. ఇట్లా ఉంటే దానికి ఏమంటాము ఈ లైన్కి చెప్తారా ఎవరైనా? అన్మ్యూట్ చేసేసి చెప్తారా? చాట్ బాక్స్లో పెట్టండి ఏమంటారని. ఇలా సర్కిల్ వచ్చి ఇట్లాంటి లైన్ వస్తే ఏమంటారు? సీకెంట్ అంటాం కదా, చెప్పాను కదా మీకు ముందే డెఫినిషన్స్లో, అవును కదా? సో అలాగే ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది, సెకండ్ పాసిబిలిటీ, దట్ ఈస్ కట్టింగ్ అట్ 1 పాయింట్ అని ఉంది, అవునా? సో ఇది ఏ డెఫినిషన్ అని చెప్తారా ఎవరైనా? ఇది ఏ డెఫినిషన్ అని? ఎస్, వెరీ గుడ్ జీజేసి, దట్ ఈస్ టాంజెంట్. డెఫినిషన్లో చెప్పాను కదా మీకు, ఇది టాంజెంట్. టాంజెంట్ అంటే ఏముంటుంది? సర్కిల్కి ఓన్లీ 1 పాయింట్ స్ట్రైట్ లైన్ కట్ అయితే దాన్ని మనము టాంజెంట్ అంటాము. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది స్ట్రైట్ లైన్ మీది. స్ట్రైట్ లైన్కి ఇంకా సర్కిల్కి ఏమీ సంబంధం లేదు, అక్కడ మీకు ఏ కామన్ పాయింట్ కూడా దొరకలేదు. ఇది సెపరేట్గా ఉంది, ఇంకా ఇది సెపరేట్గా ఉంది. సో ఇలా ఉంటే మీకు అగైన్ ఒక థీరం వస్తుంది మీకు, అవును కదా? ఇక్కడ థీరం ఉంది కదా మీకు, ఏముంటుంది? y = mx + c అని ఈక్వేషన్, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇస్తారు. దాంట్లో ఒక 3 కండిషన్ ఇస్తారు మీకు, అవునా? సో లోపల ఉంటే ఏ పాసిబిలిటీ, టచ్ సర్కిల్కి టచ్ అవుతే ఏ పాసిబిలిటీ, ఇంకా ఎక్స్టీరియర్ లైన్ ఉంటే ఏ పాసిబిలిటీ అని చూద్దామా? అది ఇప్పుడు అది చూద్దామా? ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థీరం మీకు, ఓకేయా? సో నేను ఇక్కడ రాస్తాను ఏమని, ఆల్రెడీ ఇచ్చారు మాకు x² + y² = r² అని సర్కిల్ ఇచ్చారు, ఓకేయా? సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేసారు. ఇంకా స్ట్రైట్ లైన్ కూడా ఇచ్చారు. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏముంది? y = mx + c అని. నేనేం చేస్తా, ఇక్కడ ఏమైతే y వాల్యూ ఉంది కదా దాన్ని నేను ఇక్కడ పెట్టుకుంటా, ఓకేయా? సో పెట్టుకుంటే ఏమొస్తుంది? x² + yలో ఏం రాస్తాను నేను? mx + c² ఉంది కదా, ² = r² అని రాస్తున్నా, ఓకేయా? సో ఇంకా నెక్స్ట్ ఏం చేసుకుంటా నేను, ఇక్కడ a + b² ఫార్ములా కదా యూజ్ అవుతుంది. సో అలాగే నేను ఇది కొద్ది అడ్జస్ట్మెంట్ లాగా ఎలా రాస్తున్నానంటే, ఓపెన్ చేసుకుని x² + 1 + m² + 2mcx + c² - r² = 0. సో మీరు అడగచ్చు ఎందుకు మేడం ఇలా రాశారు అని. మనకి దీని నుంచి రూట్స్ తీసుకోవాలి, అందుకనే నేను ఇలా రాశాను. సో ఇక్కడ ఇంకా కొద్ది నేను ఇలాబరేటెడ్గా రాస్తాను, దట్ ఈస్ 2mc² - 4 (1 + m² c² - r². ఇది ఏమంటే మీది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, రూట్స్ ఉన్నాయి ఈ ఈక్వేషన్ది రూట్స్. సో ఇక్కడ మనకి తెలియదు కదా ఈక్వల్ టు ఉందా, గ్రేటర్ దాన్ ఉందా, ఇంకా లెస్ దాన్ ఉందా అని, అవును కదా? సో అందుకనే నేను అన్ని రాస్తున్నా. ఫస్ట్ రాస్తాను గ్రేటర్ దాన్, నెక్స్ట్ రాస్తాను ఇంకా ఈక్వల్ టు, మేబీ ఈక్వల్ టు ఉండొచ్చు, మేబీ లెస్ దాన్ ఉండొచ్చు, వాట్ 0, అవును కదా? ఓకే, సో ఇంకొంచెం సాల్వ్ చేసుకుని ఇది ఎలా రాస్తానంటే c² - r² (1 + m²). అగైన్ నేను ఇక్కడ రాస్తున్నా, నాకు తెలీదు ఇంకా అది గ్రేటర్ దాన్ ఉందో లెస్ దాన్ ఉందో, అంటే ఎప్పుడు గ్రేటర్ దాన్ ఉంటుంది, ఎప్పుడు ఈక్వల్ టు ఉంటుంది అని. సో అందుకని నేను ఇలాగే రాస్తాను, ఓకే? సో ఇంకొంచెం ఇలా అంటే ఇంకొంచెం సాల్వ్ చేసుకుని రాస్తే మాకు ఎట్లాంటిది ఉంటుందంటే, దట్ ఈస్ c²
divided by 1 plus m square which is less than or equal to or greater than. It might be, we don't know exactly ఎప్పుడు ఎలా ఉంటుంది అని. ఓకేయా. సో ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయా, నేనేం రాస్తాను, సి స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ ఎప్పుడు ఉంటుంది, లెస్ దెన్ ఆర్ స్క్వేర్ ఎప్పుడు ఉంటుందంటే 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఉంటే, when a straight line meets at 2 distinct points. Okay, so when a line meet 2 distinct point ఉంటే మీకు ఈక్వేషన్ ఏమొస్తుంది, సి స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ విచ్ ఇస్ లెస్ దెన్ ఆర్ స్క్వేర్ అని వస్తుంది. ఇంకొక కండిషను, ఇంకొక పాసిబిలిటీ, దట్ ఈజ్ సి స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఎప్పుడు వస్తుంది అంటే, స్ట్రేట్ లైన్ టచెస్ ద సర్కిల్, స్ట్రేట్ లైన్ టచెస్ ద సర్కిల్, అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ దొరుకుతుంది. ఇంకొకటి మిగిలింది కదా, థర్డ్ పాసిబిలిటీ ఏంటది, సి స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ స్క్వేర్ ఎప్పుడు ఉంటుంది అంటే, అక్కడ స్ట్రేట్ లైన్ ఇంకా ఎక్కడ కూడా టచ్ అవ్వదు, అస్సలు టచ్ అవ్వదు సర్కిల్కి. ఆ టైంలో మనము ఈ ఎక్స్ప్రెషన్ రాస్తాం. సో నేను ఇప్పుడు ద సేమ్ థియరం మీకు చూపిస్తా, ఒక్క నిమిషం ఉంది. ఓకే, సో ఇటు చూడండి, మీకు ఇక్కడ రాసేస్తారా, కండిషన్ ఫర్ అ లైన్ y is equal to mx plus c be tangent to the circle x square plus y square అంటే ఏముంటుంది అని, ఎప్పుడు ఎలా ఉంటుంది అని. మీకు కనిపిస్తుందా, ఇక్కడ లైన్ ఇది మూవ్ అవుతుంది కానీ మాకు m అండ్ a వాల్యూస్ అట్లాగే ఉన్నాయి. ఓకేయా. సో ఇక్కడ ఏముందంటే లైన్ y is equal to mx plus c ఉందా, అవునా. ఓకే, సో నెక్స్ట్ పాయింట్స్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏముంటాయి, దట్ ఈజ్ మైనస్ ఏఎం డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. సో ఇక్కడ మాకు ఇలాంటి వాల్యూస్ దొరుకుతాయి, ఎప్పుడు అది కండిషన్స్ వాడుకుంటే ఇలాంటి వాల్యూస్ వస్తాయి మనకి. ఎప్పుడు వస్తాయి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, వాల్యూ సి స్క్వేర్ వాల్యూ చేంజ్ అవుతుందా, అవుతుందా ఇక్కడ. అలాగే y is equal to mx plus cలో ఈ ఈక్వేషన్లో, ఈ ఈక్వేషన్ ఏంటి, y is equal to 5x, ఇది మూవ్ అవుతుంది అందుకనే ఈ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. నేను ఇక్కడ ఒక దగ్గర స్టాప్ చేస్తా, ఇదిగోండి. సో ఇక్కడ ఎలా వచ్చింది, సి వాల్యూ 4.64 అని వచ్చింది కదా. సో అలాగే సో ఇది కూడా ఇక్కడ వాల్యూస్ వస్తున్నాయి. సో ఇది మూవ్ అవుతూ ఉంటుంది, ఎలా, ఇంటీరియర్ ఆన్ ద సర్కిల్ అండ్ ఎక్స్టీరియర్గా మారుతుంది. ఓకేయా. సో తెలిసిందా మీకు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అడుగుతారా ఎవరైనా. డౌట్స్ ఉన్నాయా, ఏమైనా అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, ఒకే నిమిషం. ఓకే, ఒక సర్కిల్ తీసుకున్నాను, ఇది ఏబి అని రాస్తాను, ఇది పిక్యూ అని రాస్తున్నాను నేను. ఓకే, సో అట్లాగే నేను ఇక్కడ ఇది ఒక ఇది వేరే పేరు పెట్టుకుంటా, ఎక్స్ అండ్ వై అని. సో ఇది పాయింట్ ఓ అని పెట్టుకుంటా, ఇది మీది సెంటర్. నాకు చెప్తారా ఇక్కడ సెకండ్ లైన్ ఎవరిది ఏది, ఇంకా టాంజెంట్ ఏది, కార్డ్ ఏది అని చెప్తారా ఎవరైనా. చాట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి, గుర్తుందా.
సెకండ్ అంటే ఏది? టాంజెంట్ అంటే ఏది? లైన్ ఏమని చెప్తారా? పీక్యూ ఈజ్ ద సెకండ్. ఓకే, నెక్స్ట్ జీజేసి. వెరీ గుడ్, వెరీ గుడ్ మా, మీరు చాలా బాగా చెప్తున్నారు. ఓకే, సో చెప్తారా ఏబి అని ఏంటంటే ఎవరైనా చెప్తారా? ఎస్, వెరీ గుడ్ జీజేసి. అగైన్ ఏబి ఈజ్ ఏ కార్డ్. పీక్ జీజేసి మళ్ళీ చెప్పారు పీక్యూ ఇస్ ద సెకండ్ అని. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ ఇంకొకటి ఉంది లైన్ XY అని, అది ఏమి రిప్రజెంటేషన్ చేస్తుంది? వెరీ గుడ్, దట్ ఈజ్ టాంజెంట్. XY అంటే టాంజెంట్ అని ఉంటుంది. సో ఏబి అని ఏముంటుందో అది కార్డ్ మనది. పీక్యూ అన్నది ఏమంటే అది సీకెంట్. ఇంకా ఇది XY అని ఏముంది కదా, దీన్ని మనం ఏమంటాము? టాంజెంట్ అంటాము. ఎందుకంటాము అంటే ఇది ఒకే ఒక పాయింట్లో ఇంటర్సెక్ట్ అయ్యింది స్ట్రైట్ లైను, అందుకనే ఇక్కడ 3 మీకు డెఫినేషన్స్ ఉన్నాయి చూడండి. అవునా, అర్థమైందా ఇప్పుడు? ఓకేయా? సో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అడుగుతారా? ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే అడగండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. క్వశ్చన్స్ లేదా? అర్థమైంది అనుకుంటా అందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. వైండ్ అప్ చేద్దామా? I hope there is no questions from your side. Okay, okay, wind up చేద్దామా? Thank you Vidyashakti, thank you, Jai Hind. Thank you, ma'am. We will wind up. Okay, once again. Yes, Everyone has a doubt. GJC, yes, unmute చేయండి, చేసి అడగండి, ఏమైనా ఉంటే అడగండి. Now you can unmute Parvatipuram. అడగండి జీజేసి పార్వతీపురం, అడగండి. పార్వతీపురం మీకే మాట్లాడండి, మాట్లాడండి మా, అడగండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం గుడ్ ఈవినింగ్. జేజేసీపురం, నేను వెయిట్ చేస్తున్నా, అడుగుతారా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే? ఓకే, సో ఏది డౌట్స్ లేదనుకుంటున్నాను. ఓకే, సో వైండ్ అప్ చేద్దామా క్లాసు? ఓకేయా? ఓకే. Karthik sir, the class is over. Shall we wind up? Yeah, yes, ma'am. Thank you, ma'am.